సార్ ఇంకొకటి అటు మీరు ఇందాక అటు వంగవీటి రాధా గారి గురించి కూడా చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్‌సీపీకి వెళ్తారని. ఏమన్నా మీరు ఇన్‌స్టింక్ట్ తీసుకొని ఏమన్నా నేను మాట్లాడే ప్రయత్నం చెప్తాను ఏమన్నా వంగవీటి చేశారా? రాధా తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక ఉమ్మడి దాంట్లో ఉంటాడు తప్ప వైసీపీ తరపున ఆయన పోటీ చేయడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను మాట్లాడాను. ఓకే సార్. అంటే ఎళ్ళని మాట ఏమన్నా ఇచ్చారా సార్? క్లియర్‌గా అయితే చెప్పారా? 100%. నేను వెళ్ళను. నేను తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తాను నాకు చెప్పాడు. ఓకే సార్. అంటే జనసేన పార్టీలో కానీ, ఐ మీన్ టీడీపీ పార్టీలోనే ఉన్నారు ప్రస్తుతానికి. టీడీపీ పార్టీ నుంచి సీట్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ సర్దుబాటు అయింది. కానీ ఆయన పేరు ఎక్కడా వినిపించట్లేదని కొంత మాట అయితే వినిపిస్తుంది. టీడీపీ రాధా పార్టీలో గారికి సంబంధించి. ఎన్ని సీట్లు చెప్పారు బయటకు వచ్చినాయి ఏమన్నా? అంటే ఏమండి కొంత ఏ లిస్ట్ రాలేదు. ఇవాళ అదే సార్. ఊహాగానాలు ఎవడికాడ నాకు వచ్చేసిందో చెప్పుకున్నారా తప్ప ఎవరి అదే సీటు సార్. రాలేదు. ఏంటి అదే సార్. ఆయనది ఎలా వస్తుంది? ఎవరిది రాకుండా ఆయనది మాత్రం ఎలా వస్తుంది? రాదు అంటే కదా. ఎక్కడ చర్చ కనిపించలేదా దాని గురించి? ఆయనకేమన్నా క్లారిటీ ఈసారి సీటు కనపడాలంటే కన్ఫర్మ్‌గా వస్తుంది. పోటీ చేస్తారు అని. 2 ఫోటోలు తీసి మళ్ళీ అది కూడా పెడితే చర్చ వస్తుంది. లేకపోతే చర్చ అంతే తెలియదు సార్. కదా. అదే సార్. నేను ఫోటోలు తీయించుకోకలేదు. రాధాతో నేను మాట్లాడాను. మీరు కావాలంటే ఫోన్ లైన్‌లో కలపండి ఏం మాట్లాడో చెప్పిస్తాను. ఓకే సార్. నేను రైట్ సార్. మాట్లాడి రాధాకృష్ణ అనే ఆయన వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తానని నాకు చెప్పాడు. నేను వైసీపీ ఓకే సార్. వెళ్ళనని చెప్పాడు. మమ్మల్ని మార్కెట్ చేస్తున్నారు టీవీ9 అని చెప్పాడు. ఇంక అంతకన్నా ఏం కావాలి మీకు? ఇట్ ఈస్ అంటే వెరీ క్లియర్. కావాలనే పని కట్టుకొని చేస్తుందంటారా సార్ ఈ మీడియా? అంటే పని కట్టుకొని అటు ముద్రగడ గారి మీద కావచ్చు, ఇటు రాధా గారి మీద కావచ్చు, కావాలని అదో విష కొత్త మీడియా ప్రచారం. అంటే వాళ్ళకి అదే బతుకు ఆళ్ళకి. వాళ్ళకి అదే అదే సార్. బతుకు. అలా బతుకుతున్నారు ఆ మీడియా వాళ్ళు అంతే. ఓకే సార్. ఒక జగన్ గారికి సెకండ్ ఛానల్ అది. అవును సార్. సాక్షిని నమ్మట్లేదని చెప్పి దాన్ని కొనుక్కొని దాని ద్వారా విషపూరితమైన ఇది పెడుతున్నారన్నమాట. ఆళ్ళెవడు ఓకే. టీవీ9 చూడమని ఎవడు చెప్పాడు అసల? అదే సార్. సార్ ఇంకొకటి లాస్ట్‌కి అంటే ఆల్‌మోస్ట్ పండక్కి టికెట్లు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి కొంత సమాచారం అందుతుంది. ఏమన్నా మనకొచ్చే అవకాశం ఉందా సార్? జనసేన పార్టీకి సంబంధించి గాని, టీడీపీ నుంచి గాని, ఈ పండగ లోపు గాని, పండగ తర్వాత గాని ఏమన్నా అనౌన్స్ బహుశా చేసే అవకాశం ఉందా రాకపోవచ్చు. సార్? పండగెళ్ళిన తర్వాత రావచ్చు. రాకపోవచ్చు. అది ఊహాగానం పండగెళ్ళిన తప్ప తర్వాత. పర్టిక్యులర్ డేట్ ఎవరు ఇవ్వలేదండి 2 పార్టీలు కూడా. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ సార్.